ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం స్మార్ట్ మీటర్ల విషయంలో ఈనాడు జ్యోతి ఆరు మీడియాలు కలిపి ఒకటి రాసుకొచ్చినాయి. పదే పదే చంద్రబాబు లోకేష్ వీళ్ళు ప్రస్తావించారు. స్మార్ట్ మీటర్లు అనుమతించే ప్రసక్తే లేదు, రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు, ఎవడు పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదని. ఆ తర్వాతన గతపు జీవోని ఓకే చేశారు అని చెప్పి ఆ మధ్యన వచ్చినప్పుడు అబ్బే అది మళ్ళీ మనం మాట్లాడినప్పుడు అబ్బే అట్లాంటిది ఏం లేదు ఆపేశారని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు చాప కింద నీరులో అప్పుడేమో బహిరంగంగా విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు చాప కింద నీరులో స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక వార్త ఎక్కడి నుంచి, కర్నూలు జిల్లా నుంచి. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఎల్టీ కనెక్షన్ల బకాయిలు 719 కోట్లు కాగా హెచ్టీ కనెక్షన్ల బకాయిలు ఇందులో 4,411 కోట్లుగా ఉంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత బకాయిల బారి నుంచి ఏది సంస్థలకి ఉపశమనం కలగబోతోంది. ఉమ్మడి జిల్లాలో 27,627 ప్రభుత్వ కనెక్షన్లు ఉన్నాయి. కర్నూలు నగరంతో పాటు నంద్యాల పట్ల ఎక్కువగా ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లో ప్రాంతాల వారీగా అదనపు లోడు సరఫరాలో లోపాలు తదితర సమస్యలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు గుర్తిస్తారు. వెంటనే వాటిని పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందజేస్తారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వే చేస్తున్నారు. ఇది లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనే రాసుకొచ్చినటువంటి వార్త. దీన్ని బట్టి అర్థం ఏంటి, ఇక్కడ వాటి వల్ల ఎట్లాంటి ప్రాబ్లము ఉండదు, పైగా ఆ బకాయిల భారం ఉండదు. ఇదే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా అందిస్తే అప్పుడు తప్పైంది, ఇప్పుడు అదే ఒప్పు అవుతోంది.